హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 24. తను చేసిన పనికి శివాని అలా భయపడి బిగుసుకుపోవడం, ముద్దు అనగానే ఏదో అయిపోయినట్టు కంగారు పడడం తలుచుకుని నవ్వుకుంటూ అసలు ఇదేలా ఒక బిడ్డకి తెల్లయింది అనుకున్నాడు రుద్ర. ఆ రోజు బన్నీని తీసుకుని శివాని స్కూల్కి వెళ్ళొచ్చింది. రుద్ర కూడా మీటింగ్ అర్ధాంతరంగా వదిలి రావడంతో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో నుండే క్లయింట్స్తో మీటింగ్ పెట్టాడు. ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని తన రూమ్ నుండి బయటకు వచ్చిన రుద్రకి తన చెల్లెలి రూమ్ ముందు తచ్చాడుతూ కనపడ్డాడు వాసు. వీడికి అర్జెంట్గా బాడీలో ఏదో ఒక పార్ట్ విడిచేస్తే కానీ చక్కగా అవ్వడేమో అనుకుంటూ కోపంగా, నీకిక్కడ పనేంట్రా అని బేస్ వాయిస్తో గదిమాడు రుద్ర వాసుని. అప్పటిదాకా స్నేహ డోర్ తీస్తే తనతో ఏదో మాటలు కలిపి లైన్లో పెట్టుకుందామని ప్లాన్లు వేసుకుంటున్న వాసు రుద్ర వాయిస్కి ఉలిక్కిపడి రుద్ర వైపు చూసి అది అది అంటూ నసుకుతూ, వర్క్, ఆఫీస్ వర్క్లో స్నేహని హెల్ప్ అడుగుదామని వచ్చాను రుద్ర. తన రూమ్లోకి వెళ్తే బాగోదని తనే బయటకు వస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్న రుద్ర అని కవర్ చేసుకున్నాడు వాసు. నీకిచ్చిన వర్క్ నువ్వు మాత్రమే చెయ్యాలి, మరొకరిని ఇన్వాల్వ్ చేయడానికి వీల్లేదు. స్నేహ కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయిన జూనియర్, తనకవన్నీ ఏం తెలుస్తాయని నీకు హెల్ప్ చేయడానికి? ఏదైనా చెప్పే ముందు కాస్త లాజికల్గా ఉండే రీజన్ చెప్పు. నీ గురించి తెలిసినా ఇంకా నిన్నింట్లో ఉండనిస్తున్నానంటే కారణం నీ భార్య బిడ్డలు. అది గుర్తుపెట్టుకుని నడుచుకో. లేదనేదైనా చేశావో నీ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడి నుండి అని కోపంగా అరిచాడు రుద్ర. రుద్ర వార్నింగ్కి మొహం నల్లగా చేసుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతున్న వాసుని చూస్తూ స్నేహ రూమ్ డోర్ తట్టాడు రుద్ర. స్నేహ డోర్ తీయగానే లోపలికి వచ్చిన రుద్రని చూసి ఆశ్చర్యపోయింది స్నేహ. రుద్ర సీరియస్గా స్నేహని చూస్తూ, నేను లేని టైంలో ఆ వాసు నిన్నేమైనా ఇబ్బంది పెట్టేవాడా అని సూటిగా అడిగాడు రుద్ర. స్నేహ తటపటాయిస్తూ ఉంటే, విషయం ఏదైనా సరే నా దగ్గర ధైర్యంగా చెప్పు స్నేహ. నేను నీ అన్నయ్యని, నీ బాధ్యత నాది. నీకు ఏ ఇబ్బంది కలిగినా నా దగ్గర చెప్పుకునే స్వేచ్ఛ నీకు నేనెప్పుడూ ఇచ్చాను. మొదటే వాడిని ఆపకుండా వాడికి అవకాశం ఇవ్వకు. ఏదైనా జరిగే వరకు భయపడి లేదా అక్క కోసం అంటూ ఉపేక్షిస్తే నీ లైఫే నాశనం అయ్యేది. ఇప్పుడు చెప్పు అన్నాడు రుద్ర సీరియస్గా. రుద్ర అలా అడిగాక స్నేహ ధైర్యం చేసి, అవునన్నయ్య, వాడి చూపులు నాకు నచ్చక దూరం పెట్టినా ఏదో ఒక వంకతో ఎవరూ లేనప్పుడు 1-2 సార్లు నన్ను తాకడానికి ట్రై చూస్తే నేను కోపంగా వార్నింగ్ ఇచ్చాను. తనతో బయటకు రమ్మని, అవసరం లేకపోయినా నా రూమ్లోకి రావడానికి కూడా ట్రై చేసేవాడు. వాడి విషయం నాన్నకి చెప్తామనుకున్నాను, కానీ ఆయనకున్న టెన్షన్స్లో నేను కూడా భాగం అవ్వలేక ఎప్పటికప్పుడు నేనే వాడిని దూరం పెడుతున్నాను. అక్కకి చెప్పలేను. ఇక అత్త సంగతి తెలిసిందే కదా, వాడేం చేసినా వెనకేసుకొస్తుంది. వాడికి బుద్ధి చెప్పకపోగా ఆ కారణంతో అక్కనే బాధ పెడుతుంది. అందుకే ఎవరికి చెప్పాలో తెలియక నాలోనే దాచుకున్నాను. వాడింట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలంటే కూడా భయమేస్తుందన్నయ్య. అమ్ముంటే నా బాధ సంతోషం చెప్పుకునేదాన్ని. ఆ అదృష్టం కూడా లేదు కదా అని కన్నీళ్లు పెట్టుకుంది స్నేహ. రుద్రకి కూడా ఆ టైంలో తన తల్లుంటే తమ లైఫ్లో ఇలాంటి రోజు వచ్చేది కాదని తల్లిని తలుచుకుని బాధపడుతూ తను ఏవో కారణాలతో స్నేహని దూరం పెట్టి తప్పు చేశాను అనిపించిన రుద్రకి చెల్లెలు అలా ఏడుస్తుంటే చూడలేకపోయాడు. స్నేహ దగ్గరకు వెళ్ళి తన తల పెట్టి గుండెలకు హత్తుకుని, సారీరా, మా అమ్మ కదా, ఏడవకు అని చాలా రోజుల తర్వాత పాత రుద్రలా స్నేహని ప్యాంపర్ చేశాడు. తన అన్నని చుట్టేసిన స్నేహ మరింత వెక్కి వెక్కి ఏడ్చింది. ఇన్నాళ్ళు ఆమె మనసులో గూడు కట్టుకున్న బాధ రుద్ర గుండెలకు తాకింది. రుద్రకి కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. కష్టంగా వాటిని లోపలే ఆపేసి చెల్లినోదారుస్తూ స్నేహ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని బొటన వేళ్లతో ఆమె కన్నీళ్లు తుడిచి, స్నేహ, ఇటు చూడు, నా వైపు చూడరా అని ప్రేమగా చెప్తూ వెక్కుతూ కళ్ళెత్తి చూసిన స్నేహని
చిన్న స్మైల్తో, ఎవరి మీదో కోపంతో ఏ తప్పు చేయని నీకు శిక్ష వేశానని నాకిప్పుడే అర్థమైంది. నీ చుట్టూ ఇంతమందున్నా నీ బాధని పంచుకోవడానికి అమ్మ తర్వాత ఉండాల్సిన నేనే నీ పక్కన లేకుండా తప్పు చేశానురా. ఇకపై ఈ అన్నయ్యే నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ. నువ్వు నీ బాధ సంతోషం ఏదైనా ఇక నుండి నాతో ధైర్యంగా చెప్పాలి. అది ఏ టైం అయినా పర్వాలేదు. ఐ ట్రస్ట్ యూ మా అన్నాడు రుద్ర స్నేహతో. స్నేహ కన్నీళ్లతో అలాగే చూస్తూ, నువ్వు నాకేమీ చేయకపోయినా పర్వాలేదన్నయ్య, కానీ ఇలాగే నాతో ప్రేమగా మాట్లాడు చాలు. నాకిక ఏమీ వద్దు అంది స్నేహ. ఇక వేడవద్దన్నానా? నేను నీతో అప్పట్లోలా సరదాగా ఉండకపోయినా నువ్వు నా దగ్గర ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు, సరేనా అని స్నేహ వైపు చూశాడు రుద్ర. అంటే నాపై నీకు ప్రేమ లేదా? నేనే ప్రేమించాలా? నేనే అల్లరి చేయాలా? అంది బుంగమూతితో స్నేహ. దానికి రుద్ర నవ్వి, ఈ అల్లరి ఇంకా పోలేదా నీకు అన్నాడు రుద్ర. స్నేహ కూడా నవ్వుతూ, నా అన్నయ్య పూర్తిగా నా దగ్గరకొస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ తగ్గదు అందామే రుద్ర చేతిని చుట్టేసుకుంటూ స్నేహ. రుద్ర ఆమె తలపై ముద్దు పెట్టి, సరేరా నాకు చిన్న వర్క్ ఉంది అని స్నేహకి దూరం జరిగాడు రుద్ర. దానికి స్నేహ సరే అని తల ఊపి, అన్నయ్య ఒక్క మాట, ఆ వాసుని ఏదైనా చేసే ఆలోచన ఉంటే అక్క పిల్లల గురించి ఒక్క నిమిషం ఆలోచించు అని రుద్రని రిక్వెస్ట్ చేసింది స్నేహ. వాడికి వాళ్ళపై ఆ ఎఫెక్షన్ ఉందా? డోంట్ వరీ, వాడికి అప్పుడే అవ్వలేదు, ఇంకా టైం ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడిసారి ఏదైనా వేషాలేస్తే నువ్వంటే ఏంటో చూపించు. ఏం జరిగినా చూసుకోవడానికి నీ వెనక నేనుంటాను అని స్నేహకి భరోసా ఇచ్చాడు రుద్ర. సరే అన్నయ్య అని ఆనందంగా తల ఊపింది స్నేహ రుద్ర మాటలకి. రుద్ర అక్కడి నుండి కిందకి వచ్చి బయటకు వెళ్ళబోతున్నా అతనికి కిచెన్లో ఒంటరిగా ఉన్న శివానీని చూసి అటు వెళ్ళాడు రుద్ర. పిల్లల కోసం పాలు కలుపుతున్న శివానీని వెనక నుండి గట్టిగా హక్ చేసుకున్నాడు రుద్ర. హఠాత్తుగా అతనలా పట్టుకోవడంతో ఉలిక్కిపడిన శివాని గట్టిగా అరవబోయింది. ఆమె అరుస్తుందని ముందే గ్రహించిన రుద్ర శివాని నోటిపై చేయి వేసి నోరు మూసేశాడు రుద్ర. ఆమెని కష్టంగా వెనక్కి చూసి అక్కడ రుద్ర ఉండడంతో రిలాక్స్ ఫీల్ అయిన శివాని భుజంపై గడ్డం ఆనించి, ఏం చేస్తున్నావే నా తింగర్ పెళ్ళామా అని హస్కీగా అడుగుతాడు రుద్ర. అతడిని చిరుకోపంగా చూస్తూ తన నోటి మీద రుద్ర చేతిని చూపించింది తీయమన్నట్టుగా శివాని. రుద్ర చేయి తీయగానే కోపంగా, నా నడుమును వదలండి, మీ పట్టుకు లోపల నా ఎముకలన్నీ విరిగి నేను బెడ్కి అంకితమవుతాను అంది శివాని రుద్రతో. అప్పుడు నాకు ఇంకా ఈజీ కదే, నేను నిన్ను ఇలా పట్టుకున్నా లేక బెడ్ మీద ఇంకేదైనా చెయ్యాలనుకున్నా నువ్వు పారిపోవడానికి ఉండదు కదా అని రుద్ర నవ్వాడు. శివాని మనసులో దుర్మార్గుడా అని తిట్టుకునేలోపు రుద్ర శివాని బుగ్గలు నొక్కి, చస్తావు, నన్ను మనసులో తిట్టుకున్నా చంపేస్తాను అని చెప్పాక కూడా అదే చేస్తున్నావు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ టక్కున శివాని కింద పెదవిని కొరికొదిలాడు రుద్ర. అతను పెట్టిన ఘాటుకి బాధగా మూలిగి, లేదు నేనేమీ అనుకోను, ప్లీజ్ వదలండి అని కష్టంగా చెప్పింది శివాని. ఆమెని మరింత దగ్గరగా లాక్కున్న రుద్ర, ఇది నేను నీకు పనిష్మెంట్ ఇవ్వకముందు ఆలోచించాలి. నా ముందు భయం నటిస్తావు కానీ నీకు నిజంగా నేనంటే భయం లేదు కదా అంటూ స్టవ్ ఆఫ్ చేసిన రుద్ర ఆమెని అలాగే బెండ్ చేసి
తన చేతిలో చిక్కిన శివాని నడుమును మరింత నలిపేస్తూ తన మెడ మీద గట్టిగా కొరికేశాడు. అమ్మా అని శివాని చిన్నగా అరిచి, ప్లీజ్ వదలండి, ఎవరైనా చూస్తారు అంది శివాని కంగారుగా. ఈ మాట నువ్వు సిగ్గుపడుతూ చెప్పుంటే మజాగా ఉండేది, కానీ భయంతో ఏడుస్తూ అడిగావు, నాకు నచ్చలేదు అంటూ ఆమె బొగ్గు మీద కూడా కొరికాడు రుద్ర. ఇంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నావేంటే, బాడీలో కన్న తక్కువ ఉన్నా ఇంత మెత్తగా ఉంటారని నిన్ను చూసాకే నాకు తెలిసింది అంటూ అతను కొరికిన నొప్పికి కన్నీళ్లు పెడుతున్న శివాని ఫేస్ చూసి విసుగ్గా, అబ్బా తలపై నీటి కుండ కానీ పెట్టుకున్నావా, ఆ ఊ అంటే బయటకు దూకేస్తాయి నీ కళ్ళల్లో నదిలాగా పారిస్తూనే ఉంటావు. సరే ఇప్పుడు వదిలేస్తా, కానీ ఈ నైట్ తెల్ల చీర కట్టుకుని మల్లెపూలతో రెడీగా ఉండు అని తను కొరికిన బుగ్గ మీద ముద్దు పెట్టి హస్కీగా చెప్పాడు రుద్ర. అప్పటిదాకా ఏడుస్తున్న శివాని భయంతో ఏడుపాపి టెన్షన్ పడుతూ, నాకు నాకు టైం కావాలని అడిగాను కదండి అందామే. ఆహా అవునా, ఎంత టైం? నేను నువ్వు 60 ఏటకి అడుగు పెట్టేదాకా సరిపోతుందా అని వెటకారంగా అడిగాడు రుద్ర. కాదండి, కొన్ని రోజులు అంతే అంది శివాని భయంగా రుద్రతో. సరే అలాగే, ఆ టైం ఏదో నువ్వు తీసుకో, నేను కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు తెల్ల చీర మల్లెపూలతో రాలేదా నీకు పనిష్మెంట్ డబల్ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చిన రుద్ర ఆమెని వదిలి, గార్డెన్లో ఉంటాను, నాకు కూడా స్నాక్స్ కాఫీ తీసుకునిరా అని ఆర్డర్ వేసి బయటకు నడిచాడు రుద్ర. రుద్ర మాటలకి శివాని భయంగా, ఏం చేసి మహానుభావుడిని ఆపేది, నా వల్ల ఏ పనేనా, ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఇలాగే భయపెడతాడు అని కోపంగా అనుకుని స్నాక్స్ ప్లేట్లోకి పెట్టుకుని కాఫీ ట్రేలో తీసుకుని గార్డెన్లోకి వెళ్ళింది శివాని. రుద్ర శివానీని భయపెట్టి గార్డెన్లో ఆడుకుంటున్న సన్నీ బన్నీల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళకి కాస్త దూరంలో ఒంటరిగా గోడకి బాల్ కొట్టుకుంటూ ఉన్న బబ్లు దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్ రుద్ర. ఆ రోజు శివాని మీద దొంగతనం నింద వేయడానికి నెక్లెస్ బబ్లునే శివాని బ్యాగ్లో వేయడం సీసీ ఫుటేజ్లో చూసిన దగ్గర నుండి వాణ్ణి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు రుద్ర. బబ్లుకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన గ్రాని వాడి బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంది. ఆ శివానీని ఇంటి నుండి పంపించేయకపోతే మీరు మీ అమ్మ రోడ్డు మీద పడతారు, మీ నాన్న మిమ్మల్ని వదిలేసిపోతాడు అంటూ లేనిపోనివి చెప్పి వాడి బుర్రపాడు చేస్తూ ఉంటుంది భవానీ. రుద్ర బబ్లు వెనుక నిలబడి, ఒక్కడవే ఏం చేస్తున్నా బబ్లు అన్నాడు గంభీరంగా రుద్ర. రుద్ర వాయిస్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన బబ్లు, ఆడుకుంటున్నా మావయ్య అన్నాడు చిన్నగా వాడు. అక్కడ బన్నీ వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళతో కాకుండా ఒక్కడివే ఆడుకుంటున్నావు? కొన్ని రోజుల నుండి నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను, నీకు బన్నీని చూస్తే ఎందుకు జెల్సీ అని సూటిగా బబ్లుని అడిగాడు రుద్ర. రుద్ర అలా అడగగానే వాడు భయంగా, అదేమీ లేదు మావయ్య అన్నాడు బబ్లు. ఇలారా అంటూ బాబుని తన దగ్గరకు పిలిచాడు రుద్ర. రుద్ర తనని కొడతాడేమో అని భయపడుతూనే నిదానంగా రుద్ర దగ్గరకు వెళ్ళి నిల్చున్న బబ్లుని అక్కడే చెట్టు మొదట్లో వేసిన సిమెంట్ దిమ్మ మీద కూర్చోబెట్టి వాడి పక్కనే కూర్చున్నాడు రుద్ర కూడా. చూడు బబ్లు, ఈ ఏజ్ నుండే నీ ఆలోచనలు పెడదారి పెడితే మీ నాన్నలాగా చెడుగా మిగిలిపోతావు. నువ్వలా అవ్వకూడదు అని నేను కోరుకుంటున్నాను. నీకెందుకు శివానీని బన్నీని చూస్తే నచ్చలేదో నాకు ధైర్యంగా చెప్పు, నేను నిన్ను ఏమనను అని సౌమ్యంగానే అడిగాడు రుద్ర. రుద్ర అలా అడిగేసరికి వాడు మొదట భయపడ్డా, రుద్ర ఏమీ అనను అనేసరికి తనలో రేగే సంఘర్షణ ఇన్నాళ్ళు ఎవరికి చెప్పాలో అని సతమతమవుతున్న బబ్లు ఒక్క ముక్క కూడా దాచకుండా రుద్రతో చెప్తాడు. తన తల్లిని ఎక్కడ తండ్రి
శివాని వల్ల బాధ పెడతాడు అనే భయంతో శివానీని ఆ ఇంట్లో నుండి పంపాలని చూస్తున్న తనకు తన గ్రాని భవానీ హెల్ప్ చేయడం, ఇప్పుడు కూడా వాళ్ళుంటే తమకు బాధలు తప్పవని ఆవిడ చెప్పడం గురించి రుద్రతో పూర్తిగా చెప్పాడు బబ్లు. బబ్లు మాటలు విన్న రుద్రకి తన అత్తయ్య మీద చాలా కోపం వచ్చింది. పసిపిల్లలని కూడా ఇలా తన అక్కసుతో ఆవిడ పొల్యూట్ చేస్తూ ఏం సాధించాలని, తన కొడుకులాగే మనవణ్ణి కూడా పనికి మాలిన వాణ్ణి చెయ్యాలని ఆవిడ ఉద్దేశమా అనుకుంటూ ఫస్ట్ బబ్లు ఆలోచించే విధానం మార్చాలి అనుకున్నాడు రుద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.